సో అక్కడి నుంచి కమాండ్స్ ఎక్కడి నుంచైనా ప్రపంచంలో ఎక్కడి నుంచైనా తను కమాండ్స్ ఇవ్వచ్చు. ఇరాన్ తరఫున మనం చూస్తే కనుక మొహమ్మద్ బాగర్ కలిబాఫ్ పార్లమెంట్ స్పీకర్, అలాగే అబ్బాస్ అరగాచి ఫారెన్ మినిస్టర్, దాంతోపాటు మాజిద్ తఖత్ రవాన్షి డిప్యూటీ ఫారెన్ మినిస్టర్, దాంతోపాటు సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ మొహమ్మద్ బాగర్ జోల్హదార్. అలాగే పాకిస్తాన్ నుంచి మనం ఒకసారి చూస్తే కనుక పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ షాబాజ్ షరీఫ్, ఇటు ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్, ఇటు ఫారెన్ మినిస్టర్ ఇషాక్ దార్, అలాగే మొహమ్మద్ ఆసిమ్ మలిక్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. సో ఈ పాకిస్తాన్ అనే ప్లేస్లో పాకిస్తాన్కి సంబంధించిన వ్యక్తుల్లో మూడో వ్యక్తి ఇషాక్ దార్ ఫారెన్ మినిస్టర్, ఆ ఫారెన్ మినిస్టర్ అలాగే మొహమ్మద్ ఆసిమ్ మాలిక్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. వీరిద్దరూ ఇరాన్కి సంబంధించిన కండిషన్స్ని, ఆ ఫైల్స్ని, ఆ ప్రపోజల్స్ని ఆ హోటల్లో సెరీనా అనే ఆ లగ్జరీ హోటల్లో ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి వాళ్ళు బై హ్యాండ్ తీసుకొని వెళ్తుంటారు. దాని తర్వాత అమెరికా దానిపైన ఎలా రెస్పాండ్ అయింది, అమెరికన్ అఫీషియల్స్ ఎలా రెస్పాండ్ అయ్యారు, ఇటు వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ ఎలా రెస్పాండ్ అయ్యాడు అన్న ప్రపోజల్స్ని మళ్ళీ ఇరాన్ దగ్గరికి వాళ్ళు నడుచుకుంటూ మళ్ళీ ఆ హోటల్లో ఇటు ఇరానియన్ సైడ్ మళ్ళీ వెళ్ళి వాళ్ళకి ఆ ప్రపోజల్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. సో మొత్తం మీద ప్రస్తుతానికైతే ఇటు ఇరాన్ రెండు కండిషన్స్ని ఫుల్ఫిల్ చేసిన తర్వాతనే చర్చలకి మేము సిద్ధంగా ఉన్నాం, అప్పటిదాకా అసలు చర్చించే అవకాశం కూడా లేదు, మాకు అమెరికా మీద నమ్మకం లేదు అంటూ స్ట్రాంగ్గా ఇటు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మనం చూస్తే ఇరాన్కి సంబంధించిన ఈ మొహమ్మద్ బాగర్ గాలిఫ్ అంటే పార్లమెంట్ స్పీకర్, తను ఇటు పాకిస్తాన్కి వెళ్ళే సమయంలో తన ఫ్లైట్లో కొన్ని ఖాళీ సీట్స్ ఏవైతే ఉన్నాయో ఆ సీట్లలో చనిపోయిన చిన్న పిల్లలకి సంబంధించిన ఫొటోస్ని కూడా పెట్టారు. అప్పుడు ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు చాలా క్లియర్గా, ఇరాన్లో మేము ఎంతో నష్టపోయాం, ఎన్నో ప్రాణాలను కోల్పోయాం, ఇటు అమెరికా చెప్పే కళ్ళబొల్లి మాటలను ఊరికే నమ్మము, మేము అలాంటి పరిస్థితుల్లో లేము అంటూ కూడా ఆయన చెప్పారు. సో మొత్తం మీద ఇరాన్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది అమెరికా మెడలు వంచడానికి. మరో పక్కన ట్రంప్ రానున్న ఎలక్షన్స్లో ఓడిపోయే అవకాశం కూడా ఉంది. ఈ యుద్ధం నుంచి ఒక ఎగ్జిట్, తన పేరుని తన ప్రతిష్టని అమెరికా పరువుని కాపాడడానికి ఒక ఎగ్జిట్ కావాలి, ఆ ఎగ్జిటే పాకిస్తాన్. ఒకవేళ చర్చలు కనుక విఫలమైతే పాకిస్తాన్ పరిస్థితి దారుణంగా ఉంటుంది. ఇటు ఇజ్రాయెల్ మాత్రం ఎట్టి పరిస్థితులలో లెబనాన్ పైన యుద్ధం ఆగదు, హెజ్బుల్లా పైన నా దాడులు కొనసాగుతూనే ఉంటాయంటూ ఇజ్రాయెల్ చెప్తుంది. మరో పక్కన ఇరాన్ యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటే హెజ్బుల్లా, హౌతీస్, హమాస్ ఈ యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్కి సపోర్ట్ని తగ్గించాలి ఇరాన్ అంటూ అమెరికా డిమాండ్స్ని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. వాళ్ళకి ఫండింగ్ ఇవ్వకూడదు, వాళ్ళకి వెపన్స్ ఇవ్వకూడదు, వాళ్ళకి ఆర్మీ సపోర్ట్ చేయకూడదు అంటూ అమెరికా డిమాండ్స్ తీసుకొస్తుంది. సో మొదటగా ఇరాన్ తీసుకొచ్చిన ఆ రెండు డిమాండ్స్ని ప్రస్తుతానికి అమెరికా పూర్తి చేస్తేనే చర్చలు జరుగుతాయంటూ ఇటు ఇరాన్ పట్టుపట్టింది. మరి దానికి ఎలాంటి రెస్పాన్స్ రాబోతుంది, ఆ రెస్పాన్స్ వచ్చిన తర్వాతనే పీస్ టాక్స్ జరుగుతాయంటూ చెప్పుకొస్తున్నారు. ఇటు జేడీ వ్యాన్స్ ఏం మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడాడు ఒక్కసారి జేడీ వ్యాన్స్ తన మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. Looking forward to the negotiation. I think it's going to be positive. We'll of course see. As the President of the United States said, if the Iranians are willing to negotiate in good faith, we're certainly willing to extend the open hand. If they're going to try to play us, then they're going to find that the negotiating team is not that receptive. So we're going to try to have a positive negotiation. The President has gave us some pretty clear guidelines, and we're going to see. So I hope you guys have a safe flight. We'll certainly take some questions later on, but for now, let's get on the plane and hit the road. We're looking forward to the negotiation. I think it's going to be positive. We'll of course see. As the President of the United States said, if the Iranians are willing to negotiate in good faith, we're certainly willing to extend the open hand. If they're going to try to play us, then they're going to find that the negotiating team is not that receptive. So we're going to try to have a positive negotiation. The President has gave us some pretty clear guidelines, and we're going to see. So I hope you guys have a safe flight. We'll certainly take some questions later on, but for now, let's get on the plane and hit the road. We're looking forward to the negotiation. I think it's going to be positive. We'll of course see. As the President of the United States said, if the Iranians are willing to negotiate in good faith, we're certainly willing to extend the open hand. If they're going to try to play us, then they're going to find that the negotiating team is not that receptive. So we're going to try to have a positive negotiation. The President has gave us some pretty clear guidelines, and we're going to see. So I hope you guys have a safe flight. We'll certainly take some questions later on,
But for now, let's get on the plane and hit the road. We're looking forward to the negotiation. రైట్, ఇటు అమెరికా